తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ కు సవాల్గా మారింది. ఆసేవకుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టును రెడీ చేస్తుంది. అభ్యర్థుల ఎంపిక చివరి స్టేజ్లో ఉన్న వేళ కాంగ్రెస్ కు వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ కు వేల్ఫలంగా ఉండడంతో భారీ సంఖ్యలో ఆసేవకులు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో తమ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో తమ వర్గానికి ఎక్కువ సంఖ్యలో ఓట్లు టికెట్లు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగానే కాంగ్రెస్ పార్టీలోకి కమ్మ నేతలు ఇటీవల ఢిల్లీ వెళ్లి తమ వర్గానికి ఎక్కువ సంఖ్యలో టికెట్లు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో దాదాపు 30 నుండి 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను శాసించే స్థితిలో ఉన్నామని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమ వర్గానికి సీట్లు కేటాయించాలని పార్టీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ను కలిశారు. ఇదిలా ఉండగానే మరో కొత్త అంశం తెర మీదకి వచ్చింది. తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు ఆందోళన చేశారు. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ జరుగుతున్న వారం ముందు ధర్నాకు దిగారు. ఓయూ విద్యార్థులకు టికెట్లు కేటాయింపు అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట నిలుపుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధర్ బయటకు రావాలంటూ ఓయూ జేఏసీ నేతలు వారం ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మానవతరాయ్, దుర్గం భాస్కర్, బాల్ లక్ష్మి తదితరులు జేఏసీ నేతలు ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థుల ఎంపికను కంప్లీట్ చేయాలని చూస్తున్న కాంగ్రెస్ అధిష్టానికి రోజుకు సవాల్ ఎదుర్కోవడం హాట్ టాపిక్ గా మారింది. అభ్యర్థుల ఎంపికను కొలిక్కి తెచ్చేందుకు స్క్రీనింగ్ కమిటీ భేటీ అయిన వారం ముందే నేతలు ఆందోళనకు దిగడం సంచలనంగా మారింది. అభ్యర్థుల ఎంపిక చివరి స్టేజ్లో ఉన్న వేళ భారీగా ఆసేవకులు పెరగడం, రోజుకో వర్గం తమకు టికెట్లు కేటాయించాలని డిమాండ్లు చేయడంతో ఈ విధంగా వ్యవహారాన్ని కాంగ్రెస్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గాంధీ భవన్ హరీష్ లైవ్ లో ఉన్నారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ వార్ రూమ్ వద్ద ఆశావాహులు ఆందోళన చేపడుతున్నారు. కీలక సమావేశం ఏదైతే స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి సంబంధించి తుది సమావేశం కావున ఆశావాహులంతా కూడా వార్ రూమ్కి ముందు కూడా బైఠాయించి ప్లకార్డుల ప్రదర్శన చేస్తున్నారు. నేపథ్యంలో అంటే 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈరోజు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా తమకు టికెట్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు పట్టుబడుతున్న పరిస్థితుల నేపథ్యంలో కాసేపటి క్రితమే ఓయూ జేఏసీ నేతలు కూడా తమకు టికెట్లు కేటాయించాలని కూడా వాళ్ళు ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు. ఖచ్చితంగా ఓయూ జేఏసీ ఉద్యమకారులకు ప్రాధాన్యత కల్పించాలి, వాళ్ళకు 5 టికెట్లు కేటాయించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి కూడా బీసీలకు 34 టికెట్లు కేటాయించాలని కూడా ఇప్పటికే వాళ్ళు కేసీ వేణుగోపాల్ కావచ్చు, మల్లికార్జున ఖర్గేకు మాణిక్రావు ఠాక్రేతో కూడా మీట్ అయిన పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా 28 టికెట్లు ఆశిస్తున్న క్రమంగా కావచ్చు. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా 10 టికెట్లు నిన్న మాజీ మంత్రి రేణుకా చౌదరి కూడా ఖర్గేతో ఏసీసీ ముఖ్య నేతలతో భేటీ అయిన పరిస్థితిని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ప్రాధాన్యత కల్పిస్తూ 8 టికెట్లు కేటాయించాలని కూడా కోరడం జరిగిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ అనుబంధ సంఘాలైన యూత్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్ఎస్యుఐ కావచ్చు, వాళ్ళు కూడా యూత్ కాంగ్రెస్ సంబంధించి కూడా 5 టికెట్లు ఆశిస్తున్న క్రమం, మళ్ళీ ఎన్ఎస్ఐ నుంచి కూడా 2 టికెట్లు ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ఖచ్చితంగా గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అనుబంధాల సంఘాలు అంటే యూత్ కాంగ్రెస్తో పాటు ఎన్ఎస్ఐ కావచ్చు, అలాగే మహిళా కాంగ్రెస్ కావచ్చు, ఇంకా ఎస్టీ
ఎస్సీ సెల్ కాంగ్రెస్ కావచ్చు, మొత్తంగా అంటే కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు టికెట్లు కేటాయించేది నేపథ్యంలో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలి, ఖచ్చితంగా మేము కోరుకునే ఆ డిమాండ్ నెరవేర్చాలన్నట్టు కూడా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ స్పందించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న నినాదాలు చేస్తున్న పరిస్థితుల్లోనే ఈ నేపథ్యంలో అంటే ఇప్పటికే చూడొచ్చు పలుమార్లు కూడా ఇక్కడ బీసీ నేతలు గాంధీ భవన్ వేదిక కావచ్చు, ఢిల్లీలో కూడా 5 రోజుల మకాం వేసే పరిస్థితి ఉండేది, 34 టికెట్లు ఆశించిన క్రమం ఉన్నది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇక్కడ మహిళా కాంగ్రెస్ సంబంధించి కూడా 25 టికెట్లు ఆశిస్తున్న క్రమం ఉన్నది. ఇంకా ఎస్టీకి సంబంధించిన కూడా 28 టికెట్లు ఆశిస్తున్నా కావచ్చు. ఈ నేపథ్యంలో అంటే గత నెల 22న స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇలాంటి అంశాలపైన తెర మీదకి వచ్చాయి. ఈ అంశాలన్నింటికి కూడా రూపుమాపేందుకు స్క్రీనింగ్ కమిటీ అంటే 22 నుంచి కూడా ఈ రోజు జరుగుతున్న సమావేశం కావచ్చు, గత 10 రోజులుగా ఇట్లా విభేదాలు తలెత్తిన నియోజకవర్గాలకు సంబంధించి కూడా అక్కడ ఫ్లాష్ సర్వే చేయడం జరిగింది. ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే బలమైన నేతలు ఉన్నారో ఆ సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ బీసీ అభ్యర్థి ఉంటే బీసీ అభ్యర్థికి సంబంధించిన ఆ రాజకీయ నేపథ్యం కావచ్చు, అక్కడ బలాబలాలు కావచ్చు, ఉచితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయనిపైన కూడా సునీల్ కనుగోలు సర్వే రిపోర్ట్తో పాటుగా మరి ఇతర థర్డ్ పార్టీ సర్వేలను కూడా పంపడం జరిగింది. ఆ అంటే మొత్తం అన్ని ఏదైతే 35 నియోజకవర్గాలు సంబంధించి తో పాటుగా ఇట్లా బీసీకి సంబంధించి కావచ్చు, ఎస్సీ ఎస్టీ సంబంధించిన కావచ్చు, యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసిన ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో కూడా సర్వే చేయడం జరిగింది. దాంతోపాటుగా థర్డ్ పార్టీ సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే రిపోర్ట్లన్నిటికీ కూడా ఈరోజు స్క్రీనింగ్ కమిటీ ముందు ఉంచి దానిపైన కూడా పర్యవేక్షణ సమితికి దానిపైన చర్చిస్తున్న క్రమం కావచ్చు. అంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గత కొన్ని రోజులుగా ఏదైతే తమకు టికెట్ కేటాయించాలని కూడా గాంధీ భవన్ వద్ద కూడా నిరసన చేపట్టిన క్రమం ఈరోజు ఫైనల్ ఏదైతే కీలక సమావేశం దీంతో 119 నియోజకవర్గాలకు సంబంధించి ఈ రోజుతో కూడా తెరపడున్న నేపథ్యం కావచ్చు. ఇంకా ఇదంతా కూడా కేంద్ర ఎన్నికల కమిటీకి నివేదికను అందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో 5 గంటలుగా సుదీర్ఘంగా కాంగ్రెస్ వార్ రూమ్లో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అంటే బీసీలకు సంబంధించి కూడా ఇక్కడ బీసీల ప్రచార కమిటీ మదియాష్కి గౌడ్ ఉన్నారు. ఆయన కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన పలుమార్లు కూడా బీసీ నేతలందరినీ కూడా తీసుకుపోయి ఢిల్లీ వేదిక కూడా ఏసీసీ నేతలను కల్పించిన ఘటన. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా అదే సమావేశంలో మళ్ళీ మదియాష్కి గౌడ్ ఇదే బీసీల అంశాన్ని కూడా తెర మీదకి తెచ్చే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా బట్టి విక్రమార్క తెర మీదకి తెచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇంకా పలు అంశాలపైన కూడా చర్చ నడుస్తుంది. అందుకే అంటే గతంలో ఏదైతే ఎన్ఎస్యుఐ నుంచి కూడా బల్మూరు వెంకట్కి హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన మరోమారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇక్కడ వనపర్తి నుంచి శివసేన రెడ్డి టికెట్ ఆశించిన నేపథ్యం కావచ్చు, ఆయన కూడా దరఖాస్తు చేసుకునే నేపథ్యం కావచ్చు. మొత్తంగా అంటే ఇప్పటికే ఎన్ఎస్యుఐ సంబంధించి కూడా బల్మూరు వెంకట్ హుజూరాబాద్ నుంచి ఆయన టికెట్ అప్లై చేసుకున్న నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీ చెందిన ఏదైతే మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు తమ్ముడు ప్రణవ్ రావుకి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కెప్టెన్ లక్ష్మీకాంతరావు అంటే రాజకీయాల్లో ఒక ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్కి వెన్నంటూ ఉన్నాడు, కేసీఆర్కి సన్నిహితంగా మెలుగుతున్న నేపథ్యంలో ఆయన తమ్ముడికి టికెట్ ఆశించిన నేపథ్యంలో సుదీర్ఘంగా అంటే అక్కడ హుజూరాబాద్ సంబంధించి ఇక పార్టీని బలోపేతం చేయాలి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు అనే తమ్ముడికి టికెట్ కేటాయిస్తే ఇంకా అక్కడ కుటుంబ సభ్యుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలకు వచ్చే అవకాశం ఉన్నది. అక్కడ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఒక బలమైన పేరున్నది కాబట్టి నా తమ్ముడు తరపున కూడా అక్కడ ప్రచారం చేసే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న తనకు అనుకూలంగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్న నేపథ్యం కావచ్చు. అక్కడ సుదీర్ఘంగా ఈ ప్రణవ్ రావుని కూడా ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే దానిపైన కూడా ఉన్నాయి. అంటే దానికి సంబంధించి బల్మూరు వెంకట్ కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్న తనకు టికెట్ కేటాయించాలన్నట్టుగా కూడా ఎన్ఎస్ఐ నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కావచ్చు. అలాగే వనపర్తి నుంచి శివసేన రెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి టికెట్ దరఖాస్తు చేసుకున్నాడు. ఆయన క్షేత్రస్థాయిలో తిరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎంపీపీ తాజాగా బీఆర్ఎస్ ఎంపీపీ తమ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆయనకు టికెట్ కేటాయిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన తర్వాత నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ సంబంధించి కూడా ఆ టికెట్ అంశం కావచ్చు. సునీతారావుకు సంబంధించి ఖైరతాబాద్ నుంచి సునీతారావు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఖైరతాబాద్ నుంచి టికెట్ అప్లై చేయడం జరిగింది. ఆమె దానికి సంబంధించి కూడా అక్కడ టీసీసీ రోహిన్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో అంటే అనుబంధ విభాగాలను కూడా పక్కన పెడుతున్నట్టు కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గెలుపు గుర్రాలకే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలి, ఖచ్చితంగా అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు ఎడుగుతుంది. ఈ నేపథ్యంలో అనేక అంశాలు కావచ్చు, ఇక టికెట్ల అంశాలు కావచ్చు, అనేక అంటే డిక్లరేషన్లు కావచ్చు, ఇంకా పలు మేనిఫెస్టో అంశాలు కావచ్చు, అన్నిటిలో వ్యూహాత్మకంగా వెళుతుంది. ఖచ్చితంగా గెలుపు తీరాలపై కాంగ్రెస్ పార్టీ వెళ్ళాలి. ఈ నేపథ్యంలో
దానికి కీలకంగా టికెట్ల అభ్యర్థుల కేటాయింపే కీలక ఘట్టం కాబట్టి దీంట్లో ఏదైనా తప్పిదాలు జరిగితే పార్టీ ఖచ్చితంగా పార్టీకి నష్టం చేకూరే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీంట్లో రాహుల్ గాంధీ కూడా ఇలాంటి సందేశాలే ఇలాంటి సూచనలే కూడా అక్కడ స్క్రీనింగ్ కమిటీ సభ్యులకు కావచ్చు, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కావచ్చు సూచించిన నేపథ్యం కావచ్చు, ఎలాంటి కాంప్రమైజ్ లేదు, ఎలాంటి లాబియింగ్ లేకుండా కూడా అభ్యర్థులను కరాఖండిగా బీఆర్ఎస్ పార్టీ ధీటైన అభ్యర్థులను ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులను సర్వే రిపోర్ట్ల ఆధారంగానే తీసుకోవాలి, సర్వే నివేదికలనే ఆధారంగానే అభ్యర్థులను ఖరారు చేయాలి, స్క్రీనింగ్ కమిటీకి సంబంధించిన అభ్యర్థుల పారదర్శకత ఉండాలని కూడా సూచించిన నేపథ్యంలో ఈరోజు సుదీర్ఘంగా కమిటీ సమావేశం జరుగుతుంది. దీంట్లో అంటే ఇప్పటికే ఆశావాహులంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. తమకు టికెట్ వస్తుందా రాదో అనే వాళ్ళకు అంత నమ్మకం అంటే దాని అంశాలపైన కూడా వాళ్ళు వార్ రూమ్ ముందు కూడా వాళ్ళు నిరసన తెలుపుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఖచ్చితంగా మాకు ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేయాలి, మాకు పిఎస్సి సమావేశంలో తీర్మానం చేసింది దాన్ని అమలు చేయాలి, పిసిసి రేవంత్ రెడ్డి మాకు హామీ ఇచ్చారు. ఇలాంటి అంశాలను కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. మురళీధరన్ ఇలాంటి అంశాలపైన కూడా స్క్రీనింగ్ కమిటీలో చర్చకు రావాలి, మాకు సంబంధించి కూడా మాకు న్యాయం చేయాలని కూడా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా గెలుపు గుర్రాల వైపే ఉన్నది. గెలిచే అభ్యర్థులకే కరాఖండిగా టికెట్లు కేటాయిస్తామని ఇప్పటికే ఏఐసిసి సూచన చేసింది, పలుమార్లు సర్వేలు చేసింది. థర్డ్ పార్టీ ప్రైవేట్ సర్వేలు సంస్థలను కూడా పంపించింది. ఆ సర్వే నివేదికలు కావచ్చు, వ్యూహకర్త సునీల్ కన్గోలు సర్వే రిపోర్ట్ కావచ్చు, మొత్తంగా అంటే పలు దఫాలుగా కూడా సర్వే చేసింది. వాళ్ళకు ఈ విభేదాలు తలెత్తిన దాంట్లో కూడా ఈ 10 రోజుల నుంచి కూడా అక్కడ ఫ్లాష్ సర్వే కూడా చేసింది. ఆ రిపోర్టు మొత్తం ఈరోజు నివేదికను కూడా కమిటీ సమావేశం ముందు కూడా ఉంచారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇవ్వనున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీసీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించి బీసీలకు మొండు చేయి చూపిన పరిస్థితులు ఉన్నాయి. బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చిన క్రమం కావచ్చు, అందులో ముదురాజులకు ఒక్క సీటు కూడా ఇవ్వని పరిస్థితి. ఈ నేపథ్యంలో బీసీలకు కూడా టికెట్ల కేటాయింపు ఉంటుంది. వాళ్ళు 34 స్థానాలు అడుగుతున్న నేపథ్యం కావచ్చు. వాళ్ళు దాంట్లో గెలిచే అభ్యర్థులకే బీసీలకు సంబంధించి మనం బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ సీట్లను కూడా ఇస్తామన్నట్టు ఒక హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బీసీలకు సంబంధించి కూడా 25 నుంచి 27 సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ మహిళా కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది మహిళా కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్కి సంబంధించి మహిళలు వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ అక్కడ సంబంధించిన అభ్యర్థుల కేటాయింపులో కావచ్చు అనౌన్స్ చేసిన దాంట్లో కూడా మహిళలకు ప్రాధాన్యతలు దాంట్లో కూడా మేము బీఆర్ఎస్ పార్టీ కంటే పెంచి కూడా సీట్లు ఇస్తామన్నట్టుగా చెప్తున్నారు. అందరికీ న్యాయం సమకూర్యంగా విధంగా కూడా సీట్లు ఉంటాయి. ప్రధానంగా ఏదైతే సర్వే నివేదికల ఆధారంగానే కొనసాగి ఖచ్చితంగా మీ సామాజిక వర్గంలో మీరు బలమైన నేతగా, నియోజకవర్గంలో మీ బలమైన నేతగా ఉంటే ఖచ్చితంగా మీకు సీటు అవకాశం కనిపిస్తామన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు వచ్చే అవకాశం కాబట్టి ఈరోజే ఫైనల్ కాబట్టి అంతా కూడా వార్ రూమ్ ముందు కూడా నిరసనలు చెప్తున్నారు, నినాదాలు చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోపల స్క్రీనింగ్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా జరుగుతుంది. నేపథ్యంలో ఇక్కడ బీసీల అంశం కావచ్చు, ఎస్సీ ఎస్టీల అంశం కావచ్చు, యూత్ కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ అనుబంధ విభాగాలు కావచ్చు, మొత్తం ఈ అంశాలన్నిటికీ కూడా స్క్రీనింగ్ కమిటీ లోతైన విశ్లేషణ జరుగుతుంది. ఎవరికి టికెట్ కేటాయించాలని పైన కూడా వీళ్ళకు సుదీర్ఘంగా కూడా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నిటి కూడా వాళ్ళు తీసుకున్న నేపథ్యం కావచ్చు, అన్ని అంటే మహిళలకు సంబంధించి ఎన్ని టికెట్లు కేటాయించాలి, యూత్కి సంబంధించి ఎన్ని టికెట్లు కేటాయించాలి, ఎన్ఎస్యూఐకి సంబంధించి ఎన్ని టికెట్లు కేటాయించాలి, ఇక్కడ అయితే బీసీలకు సంబంధించి ఎన్ని టికెట్లు కేటాయించాలి అంశాలపైన కూడా లోపల చర్చ జరుగుతున్నట్టుగా తెలిసిన నేపథ్యంలో ఇంకా ఈ సమావేశం ఇంకా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులకే టికెట్ ఇవ్వాలి. ఇది తుది సమావేశం. ఈ నేపథ్యంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల డేటా ఫైనలైజ్ కానున్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 80 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యం కావచ్చు, ఇప్పటికే వాళ్ళ అభ్యర్థులు కూడా సింగిల్ నేమ్గా చేసిన నేపథ్యం కావచ్చు, ఇంకా దాని మిగిలిన స్థానాలకు సంబంధించి కూడా లోపల చర్చ జరుగుతుంది. దాంతోపాటుగా ఇలాంటి బీసీ ఎస్టీలకు సంబంధించిన అభ్యర్థుల టికెట్ల అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. పూర్తిగా ఇది అంటే ఇంకా మరి కాసేపట్లో దీనికి సంబంధించిన కూడా బీసీలకు ఎన్ని టికెట్లు ఇవ్వబోతున్నారు మొత్తంగా దానిపైన కూడా పూర్తిగా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే ఏఐసిసి కమిటీ సభ్యులు కూడా చూసుకునే విధంగా ఉంటుంది. నేపథ్యంలో అంటే టికెట్ల అంశానికి సంబంధించి 119 నియోజకవర్గాలకు సంబంధించి ఒక తుది జాబితా ఈరోజు తయారవుతున్న నేపథ్యం కావచ్చు. మొదటి విడతగా 70 స్థానాలకు సంబంధించి మొదటి విడతగా నెల 14 తర్వాత ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల జాబితా విషయానికి సంబంధించి వస్తే ఇప్పటికే గోప్యంగా ఉంచుతున్న నేపథ్యంగా
కావచ్చు ఇప్పటికీ అంటే కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎలాంటి చర్చలు జరిపిరో బహిర్గతం కాకుండా వాళ్ళు అంటే ఇప్పటికీ పకడ్బందీగా సమావేశం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి అంశాలన్నీ తెర మీదకి వస్తున్నాయి కాబట్టి ఇది ఎలా అంటే ఐఐసీసీ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తారా, టికెట్ల అంశాలపైన ఏ విధంగా ఉంటుంది, బీసీలకు ఎన్ని టికెట్లు కేటాయిస్తారు, ఇలా ఇంకా మిగతా ఏదైనా ఇంకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి అవకాశాలు కనిపిస్తారా దానిపైన కూడా పూర్తిగా సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ అసంతృప్త నేతలతో కూడా మరోసారి సమావేశమయ్యే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళంతా ఫైనల్ లిస్ట్ అంటే ఏదైతే 70 స్థానాలకు సంబంధించి 14 తర్వాత 70 స్థానాలకు సంబంధించి ప్రకటన ఉంటుంది కాబట్టి ఈ 70 స్థానాలకు సంబంధించి ఎవరైనా అసంతృప్తి ఉంటే వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కావచ్చు, వాళ్ళను బుజ్జగించే ప్రయత్నాలు కావచ్చు, ఏఐసీసీ నేతలతో మాట్లాడించే ప్రయత్నాలు కావచ్చు, హామీలు ఇచ్చే ప్రయత్నాలు కావచ్చు, ఇలాంటి కార్యాచరణ ఉన్న నేపథ్యం కావచ్చు. మొత్తంగా చూసుకుంటే ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ వార్ రూమ్ సమావేశం కొనసాగుతుంది. ఇది ఇంకా మరికొన్ని గంటలు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు కావచ్చు, బీఆర్ఎస్ అభ్యర్థి ధీటైన అభ్యర్థులనే ఎంపిక జరగాలి. ఇది కీలక ఘట్టం. దీనికి తర్వాతనే మిగతా అభ్యర్థి బలంగా ఉంటే పార్టీ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కీలక ఘట్టం. ఈ నేపథ్యంలో 119 నియోజకవర్గాలకు సంబంధించి గెలుపు గుర్రాలను ఈరోజు పూర్తిగా ఫైనలైజ్ చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపించే అవకాశం అవుతుంది. వరం మరి చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమకారుల విషయంలో ఆల్రెడీ కొంత ఒక స్పష్టత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకి జాగలు కానీ అదేవిధంగా పెన్షన్ కూడా ఇస్తామని. సో ఇప్పుడు ఉద్యమకారులు చేస్తున్న జేసీ నేతలతో ఓయూ ఉద్యమకారులు చేస్తున్న ఈ నేపథ్యంలో కొంత సానుకూలంగానే స్పందిస్తారు కాంగ్రెస్ టీపీసీసీ వర్కింగ్ కానీ వీళ్ళంతా కూడా స్క్రీనింగ్ కమిటీ కానీ సానుకూలంగా స్పందిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి కూడా 6 గ్యారెంటీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కావచ్చు, ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సొంత ఇల్లుతో పాటు జాగతో పాటు ఉద్యమ సమయంలో పాల్గొన్న వారికి 25,000 నెలవారీ పెన్షన్ ఇస్తామన్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో వాళ్ళకి సొంత జాగలు 3 ఎకరాల భూమిని ఇస్తామన్నట్టుగా చెప్తున్న నేపథ్యం కావచ్చు. ఇంకా మేనిఫెస్టోలకు సంబంధించిన ఉద్యమకారులకు ఎలాంటి మేనిఫెస్టోలో చేర్చాలి అంశాలపైన కూడా మేనిఫెస్టో కమిటీ అక్కడ పలు అంశాలపైన చర్చిస్తుంది. నేపథ్యంలో ఉద్యమకారుల నుంచి కూడా టికెట్లు ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. ఉద్యమకారులకు సంబంధించి అక్కడ బలమైన నేతలు బీఆర్ఎస్ నుంచి వచ్చే నేతలు ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళకు వేరే ఇతర నియోజకవర్గానికి సంబంధించి సర్దుబాటు చేస్తారా, ఇంకా వారితో ఏదైనా చర్చలు జరిపి వాళ్ళకు కావాల్సిన హామీలు అమలు చేస్తారా అనే పైన కూడా అంటే పూర్తిగా ఇది 119 నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా ఈ ప్రకటన తర్వాతనే అన్నిటినీ అంటే విభేదాలు తలెత్తి అసంతృప్తులు తలెత్తకుండా పూర్తిగా ఇది సద్దుమణిగేలా చేసేందుకు కూడా కార్యాచరణ అధిష్టానం రూపొందించింది. దీనికి సంబంధించి అంటే 70 స్థానాలు ఇప్పుడు ఏకాభిప్రాయం కురిన స్థానాలు కావచ్చు, ఇంకా సింగిల్ నేమ్ ఇద్దరు 2 పేర్లున్న పేరుతో కావచ్చు, మొత్తంగా 80 స్థానాలు మొన్న గత నెల 22న కూడా ఫైనలైజ్ అయింది. దానికి సంబంధించిన డేటా పక్కన పెట్టడం జరిగింది. ఆ నివేదికను కేంద్ర ఎన్నికల కమిటీకి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మిగిలిన ఇలాంటి ఎస్సీ ఎస్టీ కింద ఇలాంటి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో బలమైన పోటాపోటీ 3-4 పోటాపోటీ అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఫిల్టరింగ్ ఉదయం నుంచి కొనసాగుతుంది. దీంట్లో మధ్యాహ్నం నుంచి ఇలాంటి అంశాలు సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉద్యమకారుల నుంచి కావచ్చు, ఇక్కడ మహిళా కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఇక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళ నుంచి కావచ్చు, బీసీలకు సంబంధించిన టికెట్ల అంశం కావచ్చు, అన్ని అంశాలు చర్చలు ఇక్కడ మురళీధర్ నేతృత్వంలో కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ మదియాస్కి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ అంశాలను కూడా తెర మీదకి తెచ్చినట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో అంటే ఖచ్చితంగా ఎవరికి అన్యాయం చేయకుండా ఎవరికి అంటే వాళ్ళు అడుగుతున్న సీట్లు కాకుండా తక్కువ చేసినా సరే ఎక్కువ వాళ్ళకు అంటే ఆ సామాజిక వర్గానికి ఖచ్చితంగా న్యాయం చేకూరే విధంగా కూడా అభ్యర్థుల స్థానాల కేటాయింపు ఉంటుంది. మీరు అడిగిన సీట్లే కాకుండా ఇంకా ఎక్కువ ఇచ్చే స్థానాలు ఉంటాయి, వాటికి కూడా ఉంటే నేపథ్యం ఉంటుంది. ఇలా అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే అందరికీ సమన్వయం చేసే సామాజిక అన్ని వర్గాలకు సమన్వయం చేసే విధంగా కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ ఉండబోతున్నట్టుగా కూడా ఇక్కడ ఏఐసీసీ నేతలు కావచ్చు, స్క్రీనింగ్ కమిటీ సభ్యులు చెప్తున్న పరిస్థితి కావచ్చు. మొత్తంగా అంటే ఇప్పటికే దీనికి సంబంధించిన ఫిల్టరింగ్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఉదయపూర్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలు కావచ్చు, పిఏసీ తీర్మానంలో ఇచ్చిన హామీలు కావచ్చు, అన్నిటిని కూడా అమలుపరిచి తీరుతాం. ఎవరు దీనికి అసంతృప్తితో ఉండొద్దు, ఎవరు అంటే ఖచ్చితంగా పార్టీ లైన్కి కట్టుబడి పనిచేయాలి, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయొద్దు అన్నట్టుగా సూచనలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అంటే పూర్తిగా 119 నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటన తర్వాత ఎవరికి టికెట్ కన్ఫర్మేషన్ వచ్చింది, ఎవరికి రాలేదని పైన కూడా ఇంకా 80 స్థానాలకు సంబంధించి ఇంకా 70 స్థానాలకు సంబంధించిన ఫిల్టరింగ్ జరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఆ స్థానాలకు సంబంధించి డేటా రావడం ఉన్నది. ఇప్పటికే ఏదైతే సింగిల్ నేమ్ కావచ్చు, ఇప్పటికే సింగిల్ నేమ్తో ఇచ్చిన
దరఖాస్తు ఇచ్చిన అభ్యర్థులు కావచ్చు పక్కన పెడితే మిగతా స్థానాలకు సంబంధించిన అభ్యర్థులు ఏదైతే ఉన్నారో ఆ డేటా మొత్తం ఆ రెండో విడతల అనౌన్స్మెంట్ తర్వాత కూడా ఇలాంటి తెర మీదకి వచ్చే అవకాశం ఉన్నది. అప్పటికే వీళ్ళకి సంబంధించిన ఎవరైతే అభ్యర్థి అక్కడ ఉన్నారో అంతా కూడా కేంద్ర ఎన్నికల కమిటీ ముందుగానే ఐఐసిసి నేతలకు ముందుగా తెలిపే పరిస్థితిని దానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించారు. ఏదైతే ఫైనల్ లిస్టులో ఉన్న అభ్యర్థులు ఎవరు అసంతృప్తులు ఎవరో వాళ్ళతో ముందుగానే చర్చలు జరపాలి, ముందుగానే వాళ్ళకు హామీలు ఇవ్వాలి, ముందుగానే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఏ అంశాలను అడుగుతున్నారు, ఇతర లోక్సభ స్థానాన్ని అడుగుతున్నారా, లేదా అధికారంలోకి వచ్చే ఎమ్మెల్సీని అడుగుతున్నారా, లేదా కార్పొరేషన్ చైర్మన్ అడుగుతున్నారా, దానిపైన వాళ్ళతోనే ముందుగా చర్చించినట్టుగానే ప్రకటనకు ముందుగానే చర్చించే విధంగా ఒక కార్యాచరణ రూపొందించారు. దానికి అనుగుణంగానే షెడ్యూల్ ఏదైతే ప్రకటన వెలువడగా ముందుకే వీళ్ళతో చర్చలు జరిపే అవకాశం అయితే కనిపిస్తుంది కదా. థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్ కు సవాల్గా మారింది. ఆశావకుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టును రెడీ చేస్తుంది. అయితే అభ్యర్థుల ఎంపిక చివరి స్టేజ్లో ఉన్న వేళ కాంగ్రెస్ కు వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ కు వేవ్ బలంగా ఉండడంతో భారీ సంఖ్యలో ఆశావకులు టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. రాష్ట్రంలో తమ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండడంతో తమ వర్గానికి ఎక్కువగా సంఖ్యలో సీట్లు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి. వరుణ్, ఏదైతే కాంగ్రెస్ పార్టీకి గతంలో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి హయాంలో ఏ తరహా అయితే ఊపు వచ్చిందో అదే తరహా వాతావరణం ఇప్పుడు కాంగ్రెస్ కి సంబంధించి తెలంగాణలో కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. మనం చూస్తున్నాం. అది ముందుగా అయితే అధికార పార్టీకి ఆశావాహుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, లేకుంటే ఆ పార్టీలకు ఎక్కువ వెళ్లే వాళ్ళు జంప్ అయ్యే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య చాలా రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అదేవిధంగా గెలుపు పద్యము అని చెప్పేసి చాలా మంది కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కాబట్టి సీట్ల కోసం డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి. మనం మొన్నటి వరకు చూసాము, అప్లికేషన్లు వచ్చేంత వరకు కూడా పెద్దగా అందరూ అప్లై చేసుకున్నారు, అందరూ పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి బీఆర్ఎస్ టికెట్లు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ ఇక టికెట్లు ప్రకటించబోతుందన్న తరుణంలో ఆశావాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ రోజు మురళీధరన్ ఇంటి ఢిల్లీలోనే స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ ఇంటి బయట ఇదే సీన్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, ఓయూ విద్యార్థులు అక్కడ చేరుకున్నారు. నిన్నటి నుంచి కూడా కమ్మ ఐక్య వేదిక వాళ్ళు అక్కడే ఉన్నారు. అదేవిధంగా మహిళా సంఘ కాంగ్రెస్ మహిళా వర్గం కూడా అక్కడే ఉంది. ఎంఎస్సీఏలు అక్కడే ఉన్నారు. యువజన కాంగ్రెస్ వాళ్ళు అక్కడే ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇక్కడ పరిస్థితి చూస్తే ఎట్లా కనిపిస్తుందంటే కాంగ్రెస్ పార్టీ కోసము అందరూ పోటీ చేయాలనుకుంటున్నారు, అందరూ గెలవాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తథ్యం అని చెప్పేసి చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒక ఆశ అయితే ఉంది. అందుకోసమే ఈ డిమాండ్ సీట్లు ఎవరికి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ముందు నుంచి చూస్తున్నాం మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీసీలు అత్యధిక శాతం ఉన్నారు కాబట్టి బీసీలకు 34 సీట్లు కేటాయించాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా కూడా బీసీ సంఘం చెందిన బీసీ నేత థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.